హలో అండి. ఈరోజు మనం వినబోయే కథ ఓ ఇంటి కథ. ఈ కథని శ్రీమతి శ్రీ గిరిరాజు విజయలక్ష్మి గారు రాశారు. ఈ కథ 1989లో 12వ నెల 8వ తారీఖున ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రిక న్యూజెర్సీ కథల పోటీలో ₹150 బహుమతిగా అందుకున్న కథ అండి. ఇక కథలోకి వెళ్దాం. ఓ ఇంటి కథ. మనిషెత్తు లోతు తవ్వి పైన 5 అడుగుల ఎత్తులో లేపిన గ్రనైట్ రాళ్ల కట్టడం పూర్తయింది. పిల్లర్లతో పని లేకుండా. అంత పెద్ద గొయ్యి నింపడానికి చాలా మట్టి అవసరమైంది. ఈ పనంతా ఒక ఎత్తు, క్యూరింగ్ వేయడం మరో ఎత్తునండయ్యా. మా పోరగాన్ని పెట్టుకుంటే సరి, రోజుకి ₹12 వస్తుంది అన్నాడు మేస్త్రి కొండయ్య శ్రీహరిరావుతో. రోజుకి 12? ఒట్టిగా నీళ్లు కొట్టడానికి? ఆశ్చర్యంగా అన్నాడు శ్రీహరిరావు. మేం కొడతాంలే నాయన నీళ్లు, ఓ వారం 10 రోజులే కదా, ఒకేసారిగా అన్నారు అక్కడే ఉన్న శ్రీహరిరావు తల్లి తండ్రి. మీ వల్లేమవుతుందమ్మా, ముసలాళ్ళు పాపం, పెద్ద బిల్డింగ్ కట్టబోతూ ₹100 కాడు చూసుకుంటారా ఎవరైనా అన్నాడు కొండయ్య నిష్ఠూరంగా. కాదులే కొండయ్య, 100 మిగిలినా మిగిలినట్టే కదా, పెద్ద ఖర్చులో ఉన్నాడు పిల్లాడు అన్నారా వృద్ధ దంపతులు. సరే మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు కొండయ్య. మేస్త్రి కొండయ్యన్న మీ వల్లేమవుతుందమ్మా అన్నాడు. కానీ కొడుకు శ్రీహరిరావు మాత్రం మాట వరుసకైనా అనలేదు. బావిలో నుండి ముసలాయన చేతులు వణుక్కుంటూ నీళ్లు తోడుతుంటే పడుతూ లేస్తూ నడుములు గుంజుతున్నా మోకాళ్ళు పట్టుకుపోతున్నా లెక్క చేయకుండా ఫౌండేషన్ అంతటినీ ఆరంగా నీటితో తడుపుతూ ఉండేది సీతమ్మ. ఇల్లు లింటిల్ లెవెల్కి వచ్చింది. ఆ తర్వాత స్లాబ్ వేశారు. చెక్క విప్పిన తర్వాత 2 కోటింగ్ల ప్లాస్టరింగు, తర్వాత ఫ్లోరింగు, కరెంటు ఫిట్టింగ్సు, వాటర్ కనెక్షన్లు, బోర్వెల్ వేయించడం, మోటారు బిగించడం, ఒకటేమిటి అన్నీ చకచకా అయిపోయాయి. ఇల్లు అన్ని హంగులతో పూర్తయి అందంగా తయారైంది. త్వరగా పనవుతుందని కూలీలతో పాటు మాల్ అందించడం దగ్గర నుంచి ప్లాస్టరింగ్ అయిన తర్వాత, రంగులు వేసిన తర్వాత, గోడలకు నీళ్లు కొట్టడం లాంటి పనులన్నీ చేశారు శ్రీహరిరావు తల్లి తండ్రి. ఎందుకమ్మా ఈ వయసులో మీకు ఈ కష్టాలు, చూస్తూ కూర్చోక అనేవాడు కాదు శ్రీహరిరావు. ఎవరూ దగ్గర లేకపోతే పనివారు సరిగా చెయ్యరని ఎండకెండుతూ కూర్చొని పనులు చేయించారు ఆ ముసలాళ్ళిద్దరూ ఓపిక లేకపోయినా. ఓ మంచి ముహూర్తాన మాఘమాసంలో గృహప్రవేశమయ్యారు శ్రీహరిరావు దంపతులు. సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. అత్తమామలకు, బావమరుదులకు, భార్య తరపు వారందరికీ ఘనంగా బట్టలు పెట్టాడు శ్రీహరిరావు. తన కొడుకు, కోడలు, మనుమలు, మనుమరాండ్రు చల్లగా హాయిగా ఉంటే చాలనుకున్న ఆ పిచ్చి వృద్ధ దంపతులు కొడుకు వాళ్ళందరి ముందు తమను పట్టించుకోకపోయినా బాధపడలేదు. పని వాళ్ళకంటే హీనంగా బట్టలు కట్టుకున్న వాళ్ళిద్దరూ తెర వెనుక వంట పనులు, కడుగుడు పనులు లాంటి వాటితో తలమూనుకలైపోతున్నారు. అతిథులంతా భోజనాలైన తర్వాత వెళ్ళిపోయారు. ముఖ్యులే ఉన్నారు. కాస్త నడుం వాలుద్దామని వరండాలో ఉన్న మెత్తని సోఫాపై కూర్చోబోయింది శ్రీహరిరావు తల్లి సీతమ్మ. అయ్యయ్యో అక్కడ పడుకోకే, మాసిపోతుందది, బోల్డ్ డబ్బులు పెట్టి కొన్నది మరి, గాబరాగా అన్నాడు శ్రీహరిరావు ఆఫీస్ కొలీగ్స్ ముందు. ఎందుకో మనసు చివుక్కుమన్నది సీతమ్మకు. ఆ రోజు నుంచే తల్లిని తండ్రిని చీటికి మాటికి కసురుకునేవాడు శ్రీహరిరావు. వాళ్ళు నడిస్తే ఖరీదైన ఫ్లోరింగ్ మాసిపోతుందని తిట్టేవాడు. కొడుకే గౌరవించకపోతే కోడలసలు లెక్క చేస్తుందా? ఆవిడ సాధించేది సందు దొరికితే. ఇంటికొచ్చిన వాళ్లకు వీళ్లను తల్లిదండ్రులని చెప్పుకోవడానికే సిగ్గుపడేవాడు శ్రీహరిరావు. అవును మరి, తాజ్మహల్ గురించి చెప్పుకుంటారు కానీ దాన్ని అంత అందంగా మలిచిన కార్మికుల గురించి ఎవరైనా అనుకుంటారా? తన అందమైన ఇంటి కోసం వాళ్ళెంత శ్రమించారో ఇప్పుడు శ్రీహరిరావుకు అనవసరం. ఇల్లు కట్టబోయే ముందు సిమెంటు, ఇనుప సామాన్లు, చెక్కలు పెట్టుకోవడానికి ఒక రేకుల గది వేశారు. దాంట్లోకి బలవంతంగా నెట్టాడు తల్లిని తండ్రిని శ్రీహరిరావు. వాళ్ళుంటే ఇంటి అందం చెడిపోతుందంటూ. ఇల్లు కట్టేటప్పుడు పడ్డ శ్రమకు సరైన వైద్యం లేక, బలమైన ఆహారం లేక, అది వేలకు లేక కదలలేని స్థితికొచ్చారు వాళ్ళు. కొడుకు నిరాదరణ మరింత కృంగదీసింది. వాళ్ళని అక్కడ నుంచి కూడా వెళ్ళగొట్టాలని, ఈ ఇల్లే అమ్మాలనుకుంటున్నానని బెదిరించేవాడు వాళ్ళని. పస్తులతో ఎముకల గూళ్ళలా తయారయ్యారు వాళ్ళు. మనమిద్దరం ఎటైనా వెళ్ళిపోదామండి, ఏ అనాథ శరణాలయంలోనో చేరిపోదాం అన్నదొక రోజు ప్రాణం విసుగుపోయిన సీతమ్మ భర్త పరందామయ్యతో. ఇదేమైనా సినిమానా, గమ్యం తెలియని బాటసారుల్లా దూరతీరాలకు సాగిపోవడానికి? ఇది జీవితమే పిచ్చిదానా. పండుటాకుల్లాంటి మనం ఏ క్షణాన రాలిపోతామో మనకే తెలియదు.
అనాథ వృద్ధుల శరణాలయంలో చేరిపోవడం అంత సులభమనుకున్నావా? చేరి మన వాడి పరువు తీయడం భావ్యమా చెప్పు? మన జీవితాలు ఇలా గడిచిపోవాల్సిందే. వాడి ఎట్లా ఆడిస్తే అట్లా. ఈ బ్రతుకులు ఇంతే ఇక. నిస్సహాయంగా అంటూ ఎండిపోయిన పుల్లల్లాంటి కుడి చేయి చాచి ఎముకల గూడులాంటి సీతమ్మను ఓదార్పుగా దగ్గరకు తీసుకున్నాడు పరందామయ్య. కథ సమాప్తం.